హలో అండి, ఎలా ఉన్నారు? సండే స్పెషల్ మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు అసలే గురు పౌర్ణం కదా, ముందుగా అయితే గురు పౌర్ణం కదా అని చెప్పేసి నేను నాన్ వెజ్ తెప్పకూడదు అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకపోతే అస్సలు ఊరుకోరండి. ఇంకా దేవుడి మీద భారం వేసేసి అలా పూజ కంప్లీట్ అయిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు మటన్ కీమాతో పాటు చికెన్ కూడా తీసుకొచ్చుకున్నారండి. మటన్ కీమా కొంచెం కూడా రాదు, ఇంకా అందుకని చెప్పేసి చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. మటన్ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టుకున్నా అంటే 2-3 రోజులైనా పాడే అవ్వదు. ముందుగా చికెన్ కానీ మటన్ కానీ ఆవగల్లి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడైనా కానీ. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు నూనెలో బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని వేగిన తర్వాత మటన్ కీమాను కూడా వేసేసి మంచిగా నీళ్ళేం పోయకుండా టమాటా వేసి కారం వేసి మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. సిమ్లోనే ఒక అరగంట మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని గరం మసాలా చల్లుకున్నా అంటే మటన్ కీమా రెడీ అయిపోయినట్టే. దాంతోపాటు చపాతీ, అన్నం.